నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. నేను ఈరోజు విచిత్రమైన వార్త చూశాను. ఒక ఆన్లైన్ పత్రిక, నేను రెగ్యులర్గా ఆ ఆన్లైన్ పత్రికను చూస్తూ ఉంటాను, వెబ్సైట్ని గమనిస్తూ ఉంటాను. అందుట్లో అద్భుతమైనటువంటి విషయాలు, విశ్లేషణలు, కొన్నిసార్లు మనం నమ్మలేనటువంటి అంశాలు కూడా అందుట్లో ప్రస్తావిస్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైతే అదైంది, వాళ్ళ యొక్క విధానం అది. అందుట్లో ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్నది, వీళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఇది చేయాలనుకుంటున్నారు, ఇది ఎంత తర్క విరుద్ధంగా ఉందో చూడండి అంటూ ఒక వార్తనైతే ఇచ్చారు. అది నాకు ఆసక్తి కలిగించడంతో పాటు ఎందుకో దాని మీద మాట్లాడాలనేటటువంటి కోరికను కూడా కలిగించింది. సరే, డైరెక్ట్గా పాయింట్ విషయానికి వస్తే, ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతిగా మేము నెక్స్ట్ ఎన్నికల నినాదం మార్చేస్తాము, రేపు దీని మీదే ఎన్నికలు జరుగుతాయి, మమ్మల్ని కావాలనుకున్న వాళ్ళు మాకు, వాళ్ళని కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకు ఓటేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అలాగూ తేల్చేశారు. ఆ అంశాన్ని కాసేపు పక్కన పెట్టినట్టయితే, ఒకవేళ రేపు మనం అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలి అనేటటువంటి అంశాల మీద సమాలోచనలు చేసుకుంటూ ఒక ఆలోచన వాళ్ళలో వచ్చిందట, ఒక ఐడియా మెరుపులాగా తట్టిందట. ఏంటా ఐడియా, ఏంటా ఆలోచన అంటే, మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సింపుల్, మావిగన్ అనేటటువంటి రాజధానిని మేము డిక్లేర్ చేసుకుంటున్నాం, మేము ప్రకటించుకుంటున్నాం, ఇక మీదట మా ప్రభుత్వ విధానం, మా యొక్క రాజధాని ఇదే అని చెప్పేసి అసెంబ్లీ నోటిఫై చేసినట్టుగా ఒక జీవో విడుదల చేయటమో, లేదంటే అసెంబ్లీ ద్వారా ఏదైనా ఒక అధికారపూర్వకమైనటువంటి చట్టం తీసుకురావటమో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ రకంగా చేస్తే మావిగన్ అనేటటువంటి ప్రాంతాన్ని గుర్తిస్తూ దాన్ని మ్యాప్లో పొందుపరుస్తూ, ఇది ఇంతవరకు ఇది మావిగన్గా మేము అనుకుంటున్నాం, దీని పేరిది అని చెప్పేసి ఆ ప్రాంతం పేరును మావిగన్గా మారుస్తూ ఒక జీవో, ఒక చట్టం, వాట్ ఎవర్ ఇట్ మేబీ తీసుకొస్తే సరిపోతుంది కదా, ఇంకా రాజధాని అయిపోయినట్టే కదా, అమరావతి అనేటటువంటి పేరు చెరిగిపోయినట్టే కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారట. ఇది ఆ పత్రిక ఉటంకించినటువంటి అంశం, వాళ్ళు చెప్పినటువంటి విషయం. నాకు ఆశ్చర్యం వేసింది. హౌ ఇట్ పాసిబుల్ అనేటటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెడితే అసలు విచిత్రంగా అనిపించింది. అసలు అది సాధ్యమే కాదు కదా. వాడు తలకిందులుగా తపస్సు చేసిన రాజధాని మార్చడం సంగతి పక్కన పెట్టండి, పేరు మార్చడం కూడా అసాధ్యం కదా. మరి ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయారు? జస్ట్ మనం ఒక ప్రాంతాన్ని గుర్తించి దానికి పేరు పెట్టి ఉన్న పేరు చెరిపేస్తే అయిపోతుంది రాజధాని అని చెప్పేసి అంత పిచ్చితనంగా ఎలా భావిస్తున్నారు అనేటటువంటి ఒక ఆలోచన, ఒక తర్కం అయితే నా మనసులో వచ్చింది. దాని కారణాలు కూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను మీకు చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది పొలిటికల్ మ్యాప్తో సహా భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఎప్పుడు విడుదల చేసింది, ఎందుకు విడుదల చేసింది, ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక సౌకర్యాన్ని, చట్టబద్ధతను కల్పిస్తూ 2014లో చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకుని దానికి సవరణ చేసి, అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే 2014లో జరిగిందో దాంట్లో ఈ రాజధాని అనేటటువంటి అంశం లేదు కాబట్టి, ఈ అమరావతి అనేటటువంటి పేరు లేదు కాబట్టి, ఆ తర్వాత చేశారు కాబట్టి చట్ట సవరణ చేసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి, అమరావతి యొక్క సరిహద్దులు సో అండ్ సో అని చెప్పేసి సవరణ చేశారు. సో ఇక సవరణ చేసిన తర్వాత అది ఉభయ సభలు, అంటే రాజ్యసభ, లోక్సభ 2 సభలు ఆమోదించాయి. దాన్ని రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి ఆమోదముద్ర వేశారు. దాన్ని అంగీకరిస్తూ సంతకం పెట్టారు. సంతకం పెట్టిన తర్వాత రాజపత్రం కూడా, గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున తతంగం పూర్తయిపోయిన తర్వాత దాన్ని మేము వచ్చిన తర్వాత ఓ జీవో ఇచ్చో, లేదంటే నోటిఫై చేసో, లేదంటే చిన్న చట్టం చేసో ఓ పేరు మార్చేస్తాం, పేరు మారిస్తే అది రాజధాని అయిపోద్దని చెప్పేసి ఎలా అనుకుంటారో, ఎలా భావిస్తారో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్లమెంటు చేసినటువంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర అసెంబ్లీలు మార్చేటటువంటి హక్కు ఎక్కడా లేదు. సౌకర్యం, సౌలభ్యం అసలే లేవు. ఉదాహరణకి 2014లో పార్లమెంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా 2గా విభజించింది. మరి నెక్స్ట్ వచ్చేటటువంటి పాలకులు పార్లమెంటు మా ఆమోదం లేకుండా, మా ఇష్టం లేకుండా విభజించేసింది,
మేము మా అసెంబ్లీ ద్వారా మళ్ళీ కలిపేసుకుంటాం, మళ్ళీ చట్టం చేస్తామంటే కుదురుద్దా? ఒప్పుకుంటారా? పాసిబులా? అరే, అలా విభజించేటటువంటి అధికారం కేంద్రానికే ఉంది, పార్లమెంట్కే ఉంది. వాళ్ళు చేసేశారు. ఇక రాష్ట్రాల అసెంబ్లీలు, నేను ఆంధ్రప్రదేశో లేదంటే తెలంగాణ అసెంబ్లీనో మాకు ఇష్టం లేదు మేము మళ్ళీ కలిపేస్తామంటే కలిసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందా? అవకాశం ఉంటుందా? లేదు కదా. మళ్ళీ కలపాలంటే పార్లమెంటే చేయాలి, పార్లమెంటే చట్టం చేయాలి, పార్లమెంటే మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేయాలి. మరి అలాంటప్పుడు రాష్ట్ర అసెంబ్లీలు కూర్చుంటే మాట్లాడుకుంటే కుదరదు కదా. మరి అలాంటిది ఇంత స్పష్టంగా ఒక చట్టం మార్చాలి అన్నప్పుడు పార్లమెంట్ చేసినటువంటి చట్టానికి రాష్ట్రానికి అధికారం ఉండదు, పార్లమెంట్కి అధికారం ఉంటుంది, పార్లమెంట్ మాత్రమే చేయగలదు అనే స్పష్టమైన నిబంధన ఉంటే మరి వీళ్ళు ఎట్లా జీవోలు ఇస్తారు, వీళ్ళు ఎట్లా నోటిఫికేషన్ ఇస్తారు, వీళ్ళు ఎట్లా చేస్తారు? జరగని పని. పోనీ జగన్మోహన్ రెడ్డి మాకు చాలా ఇంపార్టెంట్ అని రేపు కేంద్రంలో రాబోయేటటువంటి, ఒకవేళ నరేంద్ర మోదీ వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకవేళ అనుకున్నా సరే పార్లమెంటు ద్వారా ఇదిగో మేము చట్టబద్ధత కల్పించామని చెప్తున్నటువంటి అంశాలు మొత్తాన్ని మళ్ళీ చెరిపేసి, ఏదో బ్లాక్ బోర్డు మీద మనం చాక్ పీస్తో రాస్తే మళ్ళీ దాన్ని డస్టర్తో చెరిపేస్తే ఏ విధంగా క్లీన్గా నీట్గా అయిపోతుందో ఆ రకంగా చెరిపేసి మళ్ళీ కొత్తగా మేము రాసుకుంటాం అనేటటువంటి సౌలభ్యం ఎలా సాధ్యం? ఎందుకంటే అక్కడ రైతులకు సంబంధించినటువంటి సిఆర్డిఏ చట్టం ఉంది. ఇదేం భూసేకరణ చేయాల, భూ సమీకరణ చేశారు. అంటే మీ ప్రాంతంలో మేము రాజధాని పెడదాం అనుకుంటున్నాం, రాజధాని పెట్టాలంటే మాకు ఇంత భూమి కావాలి, మేము మీ దగ్గర నుంచి భూములు కొనుక్కునేటటువంటి స్తోమత ప్రభుత్వానికి లేదు కాబట్టి మీరు మాకు ఉచితంగా భూములు ఇవ్వండి. అలా ఇచ్చిన నేపథ్యంలోనే మేము అందుట్లో కొంత భూమిని మళ్ళీ తిరిగి మీకు అభివృద్ధి చేసి ఇస్తాము, మిగిలిన భూమిలో రాజధాని కడతాము, ఈ మధ్య కాలంలో కొంత వార్షిక కౌలు, సంవత్సరానికి ఎంత కౌలు అని చెప్పేసి మీకు చెల్లిస్తామని చెప్పేసి కొన్ని నిబంధనలు, కొన్ని సూచనలు ఇవన్నీ పెట్టుకొని సిఆర్డిఏ చట్టం తెచ్చుకున్నారు. అందుట్లో భాగంగా ఈ భూమిని రాజధాని కోసం ఉపయోగించాలి, ఇక్కడ రాజధానే కట్టాలి, దీని పేరు సో అండ్ సో అని చెప్పేసి క్లియర్గా అన్ని వివరాలతో పొందుపరుచుకొని ఒప్పందం చేసుకొని చట్టం చేసుకున్నారు. ఇది అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా సరే దీన్ని రద్దు చేయడం అనేది అసాధ్యం, జరగదు. మరి అలాంటప్పుడు మీరెలా మేము జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తాం, మేము జస్ట్ చట్టం చేసేసుకుంటాం, మేము జస్ట్ నోటిఫై చేస్తాం, జస్ట్ పేరు మార్చుకుని వాడుకుంటాం అనేది ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఆ చట్టమే మార్చడం సాధ్యం కాక మీ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారే, మరి అలాంటప్పుడు మళ్ళీ మీ చేతులతోనే సిఆర్డీని పునర్వ్యవస్థీకరించాల్సినటువంటి పని పడిందే, ఆ యొక్క అవసరం అగత్యం పడిందే. మరి అలాంటప్పుడు మీరు దాంట్లో ఉన్నటువంటి పేరు ఎలా మార్చగలరు? నంబర్ 2, కేంద్ర సంస్థలు అనేకం ఇక్కడ కొలువు తీరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ కొలువు తీరుంది. వీటి యొక్క ఆమోదం ఏమీ లేకుండా, వీటి యొక్క ఇది ఏమీ లేకుండా, అంటే చట్టాలు, కోర్టులు, అనేక సంస్థలు ఇక్కడ కొలువు తీరుతున్నాయంటే వాటికి దానికి సంబంధించినటువంటి అడ్రస్లు, వాటి వ్యవహారాలు, పిన్ కోడ్లు, కార్యకలాపాలు బోలెడు ఉంటాయి. అబ్బే తూచ్ మేము మార్చేస్తామంటే కుదరదు. కాంప్లికేటెడ్ ఇష్యూ, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అలా ఏకపక్షంగా పేరు మార్చుకోవటం కానీ, జస్ట్ అసెంబ్లీ ద్వారా మేము ఇది చేసుకోవడం కానీ జరగనటువంటి పని. పైగా రాజధానిని నమ్మి, అమరావతిని నమ్మి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మి అనేక ప్రపంచ స్థాయి బ్యాంకులు ఈ యొక్క నిర్మాణానికి, నగర నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాయి. వాళ్ళ దృష్టిలో ఇది అమరావతి అనేటటువంటి పేరు మీదే వీళ్ళంతా ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు నేను వచ్చి పేరు మార్చేస్తానంటే వాళ్ళెలా ఒప్పుకుంటారు? వాళ్ళకెలా నమ్మకం కుదురుతుంది? పేరు మార్చగానే ఇక దానికి విలువే ఉంది. మీరు అమరావతికి రాజధానికి ఏదో నిధులు ఇచ్చామన్నారు, అసలు ఇప్పుడు అమరావతి అనే పేరే లేదు, అమరావతి అనే ప్రాంతమే లేదు, మేమెట్ట కడతామని చెప్పేసి రేపు వచ్చే ప్రభుత్వాలు ఎదురు తిరగవా? దానికి వాళ్ళు ఎలా సమర్థిస్తారు? వేల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిన వాళ్ళు ఎలా సమర్థిస్తారు? వాళ్ళు కూడా రేపు కోర్టుకు వచ్చి కేసులు వేస్తారు. అలే మేము అమరావతి పేరు మీద ఇచ్చామండి డబ్బులు ఇవన్నీ, ఇప్పుడు ఆ పేరే తీసేస్తానంటున్నారు, ఆ ప్రాంతమే తీసేస్తున్నానంటున్నారు, మా డబ్బుల పరిస్థితి ఏంటి, మా కథ ఏంటి, కమమిష్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడగరా? కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా? సరే, ఎన్ని వేల కోట్లు అయితే ఇచ్చారో ఆ అన్ని వేల కోట్లని మీరు వెంటనే గంపకొత్తగా డబ్బులు కట్టేసి ఆ తర్వాత మీరేమని చేసుకోండి అని అనేటటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అన్ని వేల కోట్లు ఒకే దఫాగా కట్టలేరంటే రాష్ట్ర బడ్జెట్లో సగం అది. అన్ని వేల కోట్లు ఒకే దఫాగా కట్టలేరు. కోర్టులు కూడా మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఏది పడితే అది మార్చుకుంటామంటే ఒప్పుకునేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇవన్నీ
పిచ్చి భ్రమలు. మేము వస్తే అసెంబ్లీ ద్వారా ఏదో చేస్తాం, జీవోల ద్వారా ఏదో చేస్తాం, నోటిఫై చేసి ఏదో చేస్తాం, పేరు మార్చి అదే ప్రాంతానికే కొంత అటు ఇటుగా పేరు మార్చేసి ఆ పేరు బదులు ఈ పేరు పెట్టేసుకొని మేము రాజధానిని కంటిన్యూ చేసుకుంటాం. ఇలాంటివన్నీ ఊహల్లో బాగుంటాయేమో, ఆలోచించుకోవడానికి బాగుంటాయేమో, ఆచరణ సాధ్యం కాదు. దీనికి పార్లమెంటు చట్టాల దగ్గర నుంచి ఎన్నో అడ్డంకులు, ఎన్నో స్పీడ్ బ్రేకర్లు, ఎన్నో డెడ్ ఎండ్లు ఉన్నాయి. వీటన్నిటినీ దాటడం అనేది జరగని పని. అసలు రేపు మీరు మాదిగన్ అనేటటువంటి అంశం మీద ఎన్నికలకు వెళ్ళి గెలవటమే కష్టం. అలాంటిది మేము వచ్చిన తర్వాత జస్ట్ పేరు మార్చేస్తాం, జస్ట్ ఇలా చేసి వాడుకుంటాం, జస్ట్ రిస్క్ లేకుండా ఇలా ఈ పని చేసేసుకుంటాం అంటే అవ్వదు. అయ్యేటట్టయితే 2019లోనే మీకు కని విని ఎరుగినటువంటి మెజారిటీ వచ్చినటువంటి సందర్భంలోనే మీరు చేసేయగలగాలి, అయిపోయి ఉండాలి. అప్పుడే అవ్వలేదు. రేపటి రోజున అధికారం వస్తుందా లేదా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఇవన్నీ ఊహాగానాలు తప్ప జరిగే పనులైతే కావు. సో మరి నేనైతే ఆ ఆన్లైన్ పత్రిక ఇచ్చినటువంటి అంశం కొంత విచిత్రంగా ఆసక్తికరంగా ఉండి దాని మీద నాదైనటువంటి అభిప్రాయం చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను చేశాను తప్ప మరొకటి కాదు. నిజంగానే వాళ్ళు ఇలా ఊహిస్తున్నారా, నిజంగానే వాళ్ళు ఇలా అనుకుంటున్నారా, నిజంగానే ఇలా ఆలోచిస్తున్నారా అనేది అయితే నాకైతే తెలియదు. ఆ పత్రిక ఉటంకించినటువంటి అంశాన్ని మాత్రమే నేను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేశాను. ఇక లాస్ట్ ఒక చిన్న కొసమెరిపిచ్చేసి ఈ వీడియోని ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను. తాజాగా అవినాష్ రెడ్డి మావిగన్ అనేటువంటి అంశం అమరావతి మీద మాట్లాడినట్టున్నాడు. ఆయన అంటాడంట, ధనికుల రాజధాని అమరావతి, అక్కడ సాధారణ ప్రజలకు పేదలకు స్థానం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి అంశాన్ని అయితే ఈరోజు ఎక్కడ ట్విట్టర్లోనే ఎక్కడ చూశాను. ఇది కూడా చాలా విచిత్రంగా విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే అసలు ఆ ప్రాంతాన్నే ఎడారిగా శ్మశానంగా అభివర్ణించినటువంటి మీరు అన్ని విషయాల్లో స్టాండ్ మార్చుకున్నట్టు ఈ విషయంలో కూడా స్టాండ్ మార్చుకొని మరి దాన్ని ధనికుల రాజధాని అంటున్నారు. అదేం విచిత్రమో నాకు అర్థం కాదు. అది మీ దృష్టిలో ఎడారి కదా, మీ దృష్టిలో శ్మశానం కదా, మీ దృష్టిలో లోతట్టు ప్రాంతం, ముంపు ప్రాంతం, మునిగిపోయే ప్రాంతం కదా. మరి ధనికులు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకవేళ అదే ధనికుల రాజధాని అనేది అందుట్లో ఫస్ట్ కాపురస్తుడు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలో మొదటి ఇల్లు నేనే కట్టుకున్నాను, ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కట్టుకోకముందే మేము అక్కడ కట్టుకున్నాం, నేను ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా కట్టుకుంటున్నాను, ఇల్లు ఆల్రెడీ కట్టేసుకున్నాను, కాపురం కూడా ఉంటున్నాను, మరి నేను రాజధానికి వ్యతిరేకమైన అని చెప్పేసి 2018లోనే టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. 18-19 ఆ ప్రాంతంలోనే. సో కాబట్టి ఇలా ఉంటాయి వీళ్ళ మాటలు. సో మరి ఇది అంశం మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.